దోసకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, కొద్దిగా ఉప్పు, కొంచెం చిటికెడంతా బేకింగ్ సోడా. ఇవి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. చక్కగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మిక్సీకి వేసుకోవాలి. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. థిక్గా, దోశ పిండి కంటే ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా బేకింగ్ వేస్తున్నాను. కొంచెం అంత జీలకర్ర, చాప్ చేసుకున్న ఉల్లిపాయ, కొంచెం మిర్చి, ఇవన్నీ దీంట్లో వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని, ఇలాంటి పాన్లో వేసుకుంటే బాగుంటాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా కవర్ చేసేస్తే మూత పెట్టి మగ్గిపోతుంది చక్కగా. ఇప్పుడు 2 నిమిషాలు ఆగుదామండి. మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం ఉంటే సరిపోతుంది. ఎంత సాఫ్ట్గా ఉండే బన్ దోశలు రెడీ అయిపోయాయండి. ఎంత మృదువుగా, సాఫ్ట్గా, చక్కగా ఉన్న బన్ దోశలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.